హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా స్టోరీస్ నా సాంగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. ఒకసారి ఒక టౌన్లో ఒక క్యాప్లు అమ్ముకునే అతను వచ్చాడనమాట ఒకరోజు. ఇప్పుడు మన ఇంటి దగ్గరికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే ఇంకేదైనా అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, కూరలు అన్నీ అట్లనే ఆయన క్యాప్లు అమ్మేటాయని కూడా క్యాప్స్ 5 రూపాయలకి ఒకటి 10 రూపాయలకు ఒకటి అని అమ్ముతూ రోడ్ల వెంబడి తిరుగుతూ పాపం కష్టపడి క్యాప్లన్నీ అమ్ముతాడు అనమాట. బాగా అలసిపోతాడు. కొన్ని క్యాప్స్ అమ్మేసినాక బాగా టైర్డ్ అనిపించేసి ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటాడు అన్నమాట. చెట్టు కింద కూర్చొని కొంచెం వాటర్ తాగేసి ఫుడ్ తినేసి అలా పడుకొని ఉంటాడు. మిగిలిన క్యాప్స్ అన్నీ ఒక బుట్టలో పెట్టేసి పడుకున్న కొద్దిసేపటికి ఆ చెట్టు పైన ఫుల్ మంకీస్ అనమాట. మంకీస్ అన్నీ అక్కడ జంప్ చేసుకుంటే ఎగురుకుంటే ఈ క్యాప్స్ అన్నీ తీసుకెళ్ళిపోతాయి. ఈయన చిన్నగా పడుకొని క్యాప్స్ వెళ్ళారు. కొద్దిసేపు అయినాక లేచి చూస్తే క్యాప్స్ కనపడవు. ఎక్కడికి వెళ్ళిపోయిన క్యాప్స్ అని చెప్పి వెతుకుతూ ఉంటే పైన చూస్తే మంకీస్ పెట్టుకొని ఉంటాయి అన్నమాట క్యాప్స్ అన్నీ. ఏం చేయాలి ఇప్పుడు మంకీస్ అని చెప్పేసి మంకీస్ క్యాప్స్ తీసుకుని ఆ క్యాప్స్ అన్నీ తీసుకొని అమ్ముకుంటేనే కదా ఆయనకు డబ్బులు వచ్చింది, మరి ఎలా అని చెప్పి ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఏం చేస్తాడంటే దాని మీదకి మరి రాళ్ళు విసిరేసి చేస్తే అవన్నీ ఎగబడతాయి కదా మన మంకీస్. ఒకటి కాదు చాలా ఉన్నాయి మంకీస్. అప్పుడు ఆలోచిస్తాడనమాట. జ్ఞానంతో తెలివితో ఆలోచించి ఏం చేస్తాడంటే మంకీస్ ఎలా చేస్తున్నాయో ఈయన కూడా అలాగే ఇమిటేట్ చేస్తాడనమాట. మంకీస్ ఎలా నవ్వుతున్నాయి ఎలా జంప్ చేస్తున్నాయో చూసి ఈయన కూడా అలాగే జంప్ చేస్తుంటాయి. అప్పుడు మంకీస్ ఈయనను కూడా మంకీ ఫ్రెండ్ అనుకొని ఈయన కూడా మా ఫ్రెండ్ అనుకొని ఈయన ఏం చేస్తే అవి కూడా అవే చేయడం మొదలు పెడతాయి అనమాట. ఈయన హ్యాండ్ పైకి రేస్ చేస్తే అది హ్యాండ్ పైకి రేస్ చేయడము అట్లా చేస్తూ ఆడుతూ ఉంటాయి. అట్లా ఆడిచ్చి వాటిని ఫ్రెండ్స్ లాగా చేసేసుకొని ఇమిటేట్ చేసుకుంటూ ఏం చేస్తాడు, ఆయన హెడ్ మీద ఉన్న క్యాప్ తీసి కిందేస్తాడు. వెంటనే మంకీస్ అన్నీ కూడా నా ఫ్రెండ్ చేశాడు కదా అని అవి కూడా వెంటనే హెడ్కున్న క్యాప్స్ అన్నీ తీసి కింద పడేస్తాయి. వెంటనే క్యాప్స్ అన్ని బుట్టలు వేసేసుకొని తీసుకొచ్చేస్తాడు. అలా క్యాప్స్ అన్నీ అమ్మేసి చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ స్టోరీని బట్టి మీకు ఏమర్థమైంది, కొన్నిసార్లు ఆయుధం వాడకుండా ఇప్పుడు వాటి మీదకి ఆ మంకీస్ మీదకి మనం రాళ్ళు విసిరేసి కర్రతో కొట్టుంటే అన్నీ రిటర్న్ వచ్చి క్యాప్స్ వచ్చేవి కాదు. క్యాప్లు తీసుకుని వెళ్ళిపోయేవి లేదా ఎగబడి ఆయనను కరిచేవి కదా. ఒకసారి తెలివిగా జ్ఞానంతో ఆలోచిస్తే ఆయుధం లేకుండా కూడా పని అవుతుంది అనమాట. సో అలాగే ఆలోచిస్తారు కదా మీరు కూడా. బాయ్ బాయ్.